హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో దసరా కానుకగా దసరా పండుగకు మరి ఏమేమి ఇస్తున్నారు మన మహిళలందరికీ కూడా, అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరి ఏ సరుకులు పంపిణీ చేస్తున్నారు. మరి సాంప్రదాయకంగా మన బతుకమ్మ పండుగ వస్తుంది. మరి ఈ బతుకమ్మ పండుగకు మరి మన తెలంగాణ సాంప్రదాయ పండుగ కాబట్టి మరి రెండు చీరలు ఇస్తున్నారా, మరి ఒక చీర ఇస్తున్నారా, అలాగే ఎన్ని సరుకులు పంపిణీ చేస్తున్నారు, మరి ఎంత అమౌంట్ అనేది ఇస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకు అయితే వస్తాయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇక ప్రతి ఒక్క మహిళలకు కూడా అదిరిపి శుభవార్తండి. ఇక మనకు లాస్ట్ ఇయర్లో మనకు ప్రభుత్వం అయితే మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందుగానే ఒక ఫస్ట్ బతుకమ్మ కాగానే మనకు చీరలు అయితే ఇచ్చేది, సరుకులు కూడా పంపిణీ చేసేది. మరి ఇప్పుడు ఏ చీరలు లేవు అనేసి అంటూ ఉన్నారు. కానీ 2 చీరలు ఇస్తాము, అలాగే 1500 రూపాయల అమౌంట్ కూడా ఇస్తాము అనేసి ఇవ్వడం జరుగుతుందనేసి మన సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క మహిళకైతే ఇస్తాము ఇక అనేసి చెప్పడం జరిగిందని, మరి త్వరలోనే ఇస్తారా లేదా ఇస్తామనేసి అంటున్నారండి. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.